చిత్రంగా ఉన్నది. ఒక అవగాహన లేకుండా ఒక స్క్రిప్ట్ మీద వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఒక పెద్ద మనిషి ప్రతి మాటకు మంచి మనిషి ఎమ్మెల్యే అనేది ఒక అవగాహనకు తెస్తున్నాడు ప్రతిసారి ఎమ్మెల్యేని బేస్ చేసుకొని. అదే ఎమ్మెల్యే ఈరోజు 8 నెలలకెళ్ళి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని అభివృద్ధి పథకాలకు ఎన్ని దానిల కొరకు ఎన్ని స్కీములు తయారు చేస్తున్నాడో మేము త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాము. ముఖ్యంగా ఇంకోటి, నిన్న ఇంకో పెద్ద మనిషి ఏం చెప్పిండు, ఈ నిన్న 523 దాంట్లో ఉన్నటువంటి ల్యాండ్ విషయంలో మీ విలేకరులు అడిగితే ల్యాండ్ ఎంత ఉంది అంటే కూడా అవగాహన లేదు వాళ్ళకు. అది ఎంత ఉంది, అసైన్ భూమి ఎంత ఉంది అనే అవగాహన కూడా లేదు. ఒకరికొకరు ముఖాలు చూసుకొని ఒకరు 1000 ఎకరాలు అంటారు, ఒకరు 100 ఎకరాలు అంటారు, ఒకరు 10 ఎకరాలు అంటారు. ఇట్లా అవగాహన లేకుండా ప్రెస్ మీట్ పెట్టుకుంటా పబ్లిక్ని తప్పుదో పట్టించుకుంటా. ఇంకోటి, వికలాంగులకు ఇచ్చినటువంటి దొంగ సర్టిఫికెట్లు తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చి వికలాంగులకు అన్యాయం చేసినారు. వాళ్ళకు ఒక 2,000 చిట్టీలు వేసుకుంటా ఇండ్లు కట్టుకున్న వాళ్ళని ఇండ్లు కొలగొట్టినని చెప్తున్నారు కదా. వాళ్ళు చెప్పేది ఎట్లుంది అంటే, ఒక శాస్త్రం ఉంది వెనకటికి. బస్సులో పోతుంటే ఎవరొకరు ఆ బస్ కండక్టర్ వచ్చి ఆ మనిషితోనే టికెట్ తీసుకొని వస్తే ఆ బస్సులో పైసలు లేకుండా ఆయనతోన జేబులో చూస్తే పైసలు లేవు సార్, నేను పని మీద పోతుండా, టికెట్ సార్ నాకు ఆడి వరకు నన్ను తీసుకోపోండి అని చెప్తే అట్లా తీసుకొని రాదంటని చెప్పి అధికారులు కనుక చెప్తే వెనుక ఉన్న మహానుభావులు ఇలాంటి మహానుభావులు టికెట్ తీసుకుంటారు, తీసుకొని మొక్కించుకుంటారు మనతోన నేను టికెట్ తీసుకున్నానని చెప్పి. కానీ జేబు కొట్టింది వీళ్ళు, వెనక కూర్చున్న వాళ్ళే జేబు కొట్టి ఇప్పుడు మొక్కించుకుంటున్నారు. పరామర్శించడానికి రాలేదు ఎమ్మెల్యే అని చెప్తున్నారు వీళ్ళు. వాళ్ళు పరామర్శించి అన్నాలు పెట్టాల్సిన అవసరం ఏముంది, వాళ్ళ తప్పు కప్పిపుచ్చుకోనికి. ఇప్పుడు బస్సులో ఉన్న మనిషికి ఎట్లయితే టికెట్ తీసుకొని మొక్కించుకుంటున్నారో ఆడ ఉన్న వాళ్ళకు కూడా లబ్ధిదారులతో మొత్తం తప్పులు జరిగినాయి కనుక ఆ తప్పులు సరిదిద్దుకోనికైనా భోజనాలు పెట్టడము అవి చేయడం చేస్తారు. ఇటువంటి జిమ్మిక్కులు బంద్ చేసుకునాలి వాళ్ళు. బంద్ చేసుకొని ఈరోజు ఇంకోటి, శ్రీకాంత్ గౌడ్ పైన కేసు పెట్టిండ్రంటని చెప్పి ఈరోజు నిరూపణ చేస్తున్నారు. ఎల్లమ్మ గుడి మీద కొట్టేద్దాం ఈడ కొట్టేద్దాం అంటున్నారు కదా. ఆ శ్రీకాంత్ గౌడ్ని ఎమ్మెల్యే కానీ ప్రమేయం ఉన్నట్లుంటే A4గా రాడు. అధికారులు ఎంక్వైరీ చేసి రికార్డు చేసుకొని తర్వాతనే వాళ్ళు పెట్టిన పేరు అది. కనుక ఇవన్నీ తప్పుడు ఆరోపణలు చేసుకుంటా ప్రజల్ని మభ్యపెట్టకుండా మంచి నిర్ణయం తీసుకొని మంచిగా మాట్లాడానికి మీరు నేర్చుకొని మాకు బుద్ధి చెప్పేది కాదు. మీరు అన్ని 10 సంవత్సరాలకి వెళ్ళి మిషన్ కాకతీయ నుంచి లాస్ట్ మొన్నటి వరకు కొట్టి గవర్నమెంట్ని గబ్బులు లేపితే ఈరోజు మిత్తులు కట్టలేక మీరు చేసిన అప్పులకు సరి చేసుకుంటా ప్రభుత్వ భూములను అమ్మి పెట్టినారు. ఈడ కూడా మీ చరిత్రలు ఇంకా చాలా కూడా తీస్తే కానీ అన్ని గెలుపుకోకుని మంచిగా ఉంటే సజెషన్లు ఇవ్వాలని తెలియజేస్తున్నాం.